హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్తిమీర పుదీనా పచ్చడి తయారు చేసుకునే విధానం ఒకసారి చూద్దాం. దీనికి గాను మనం ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, కొద్దిగా నువ్వులు, ఆవాలు 1/2 స్పూను, మెంతులు 1/2 స్పూను, సాయి మినపప్పు 1/2 స్పూను తీసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ పోసి ఎండుమిరపకాయలు ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ముందుగా ఎండుమిరపకాయలు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న కొత్తిమీర కట్ట ఒకటి, పుదీనా కట్ట ఒకటి నూనెలో వేయించుకోవాలి. ఈ లోపల ఒక మిక్సీలో మనం గల్లుప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. మనం ఇంతకుముందు వేయించుకున్న పప్పు దినుసులతో పాటు వెల్లుల్లి కూడా కంపల్సరీగా మిక్సీ పట్టుకోవాలి. మనం ఇంతకుముందు వేయించుకున్న కొత్తిమీర పుదీనా 2 కట్టలు ఉన్నాయి కదా, అవి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పుదీనా కొత్తిమీర కలిపి పట్టుకున్న మిశ్రమంలో తగినంత ఉప్పు వేసుకోవాలి. మరలా పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఇంతకుముందు మనం వేసుకున్న పప్పు దినుసులన్నీ కూడా మళ్ళీ వేయించుకోవాలి. కాస్త పసుపు వేసుకోండి. తగినంత కరివేపాకు వేసుకోండి. ఈ తాలింపులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటే మీకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అంతకుముందు మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఈ తాలింపులో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపితే మంచిగా అంతా కళాయి నిండా కలుస్తుంది. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 5 నిమిషాలు పొయ్యి మీద ఉంచితే చాలా బాగుంటుంది. ఈ పుదీనా కొత్తిమీర పచ్చడి తినటం వల్ల మీకు ఆరోగ్య పోషకాలు చాలా అందుతాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. మరొక వంటకంలో మళ్ళీ కలుద్దాం.